ఏమండి ఇవాళ మొత్తం మీద ఒళ్ళు పులిసిపోయిందండి. ఎందుకంటారా, ఇగోని మన గోదావరి ఇంటి ఇల్లుని శుభ్రంగా నందనవనంగా ఇవాళ ఆకు కుట్టించామండి తాటాకు. పోయిన సంవత్సరం కుట్టించాం, అప్పుడు కొంచెం పాతబడినాకే తెచ్చుకున్నామండి. ఇప్పుడు తీసేసి మొత్తం శుభ్రంగా మళ్ళీ కొత్త ఆకు ఫ్రెష్ గా తెచ్చాం. ఇది తాటాకిల్లు మీరు పూర్వం రోజుల్లో పల్లెటూరుల్లో చాలా దిక్కులు చూసే ఉంటారండి, ఎక్కువ శాతంలో చూసి ఉంటారు. ఎందుకంటే ఇల్లులు కూడా తాటాకిల్లు ఉండి, తర్వాత గేదెల పాకలు కూడా తాటాకు పాకలు ఇవన్నీ ఉండియండి. రాను రాను అవన్నీ కనుమరుగైపోయినాయి. ఎందుకంటే మీకు తెలియదే ఉంది, బిల్డింగులు అపార్ట్మెంట్లు ఇవన్నీ వచ్చేసినాయి. పశువులకు కూడా ఏంటంటే ఈ తాటాకు ఎప్పుడన్నా అగ్ని ప్రమాదాలు అవి జరుగుతాయి ఏమో, పొగడతారు కదా దోమలు కదని, అలాంటి అవి జరుగుతూ ఉంటాయని మొత్తం మీద ఏంటంటే రేకు షెడ్లు వేసేయడం ఇలాగా మొత్తం కనుమరుగైపోయినాయండి తాటాకులు. అయితే మనమైతే మాత్రం మాకు చాలా ఇష్టమండి. నాకు తాటాకులు అంటే చాలా ఇష్టం. కారణం ఏదన్నా కావచ్చు, అప్డేట్ అయిపోతాయి అనమాట. తాటాకు ప్లేస్ లోకి సిమెంట్ రేక్ రావడం, సిమెంట్ ప్లేస్ లోకి డాబాలు వచ్చేయడం, అప్డేట్. కానీ నిజంగా ఈ మీకు తెలియదే కాదు, పెళ్ళిళ్ళప్పుడు అలాంటప్పుడు శుభకార్యాలప్పుడు కూడాను, శ్రీరామనవమికి ఇట్లా అన్నిటికి చూడండి తాటాకు పందిళ్ళు వేస్తారంటే పాత రోజులు గుర్తు చేయాలని, నెక్స్ట్ చల్లదనం కూడా ఉంటాయని చెప్పండి వేసవకాలంలో వేస్తారన్నమాట. అయితే ఈ రోజు అయితే మనం కుట్టుకున్నామండి. ఇది మొత్తం మీద ఇవాళ ఒక ఈ ఇల్లు కుట్టాయని అయితే తీసుకొచ్చి మొత్తం కుట్టించేయమండి. ఆయన కోసం ఎన్ని తిప్పలు పడ్డాం అనుకున్నారండి బాబా. అంటే కుట్టి వాళ్ళు ఇప్పుడు కనుమరుగైపోయారు. కుట్టించుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడికక్కడ ఉంటారు. లేకపోవడం వల్ల మేము ఎక్కడికో వెళ్ళి ఆయన మనిషి 7 ఊర్లు తిరిగితే ఒక మనిషి దొరికాడు. మొత్తానికి ఆయన పట్టుకొని దండం పెట్టి మీకు అంతకు ముందే అండి మేము ఈ తాటకి ఎలా అంటే చెట్లు కోయింతారండి. అలా కోయించినప్పుడు మామూలుగా మళ్ళీ మడత తొప్పుకోవడం ఇవన్నీ ఉంటాయండి. ఆ ప్రాసెస్ అంతా మీరు చేయకుండా ఎడ్ల బల్లి మీద ఈ దగ్గరలోంచి మాకు ఇక్కడ చిక్కాలని ఊరు ఉంది, నాకు నుంచి వస్తాయండి. అవి వచ్చినప్పుడు ఏంటంటే 100కి ఇంత రేటు ఉంటుంది, అలా 300కి వేయించాము. పాతాకు అది కలిపి కుట్టారండి. మొత్తం మీద అయితే ఈ విధంగా మొత్తం కుట్టుకొని నీట్గా ఉందండి. అసలు చాలా చూడముచ్చటగా ఉందండి మా ఇల్లు. అంటే కొత్త లుక్ వచ్చేసింది, మనకి ఆనందంగా ఉంటుంది. కానీ కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది, అలా మన ఇంటికి అంత కొత్త వైభవం వచ్చేసింది అనమాట. మాకు ఆనందం వచ్చేస్తుంది కూర్చుని ప్రశాంతంగా అలా రిలాక్స్ అయిపోతున్నామండి. రోజు కష్టపడ్డామండి, మళ్ళీ సంవత్సరం దాకా ఎంక్వైరీ చూడక్కర్లేదు. సంవత్సరం 2 సంవత్సరాల దాకా చూడక్కర్లేదు అంటే కొత్తగా వేయించాం కానీ ఇప్పుడు బాగుంది. ఇది వరకు ఊరికి ఒక 20 మంది 30 మంది కుట్టే వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే ఊరంతా పాకలే, ఎవరో ఒకరు వచ్చి పని చేస్తానికి సంవత్సరం పడుకోతే వాళ్ళకి పని ఉండేది. గేదెల పాకలు ఇంటి పాకలు అన్ని కుట్టేవారు. తర్వాత ఈ డాబాలు రావడం, రేగిళ్ళు రావడం తోటి వాళ్ళకి పని తగ్గిపోయేసరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక ముందు ఇది అప్డేట్ అయ్యేసరికి వాళ్ళు చేయించుకునేవారు లేరని వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు మాలాంటి వాళ్ళు ఎవరన్నా కుట్టించుకోవడానికి కావాలనుకుంటే ఇబ్బంది పడిపోతాం. ఏం చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఆ కుట్టే ఒక అతను కూడా 7 ఊర్లు తిరిగితే దొరికిన అతను కూడా వచ్చే సంవత్సరం దొరకలేదనుకో మాకు, మేము మాత్రం ఏం చేయగలం, మేము కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. అలాగా అప్డేట్ అవ్వటం అనేది కొన్ని సందర్భాల్లో మంచిదేనండి, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడతాం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మైక్రోసాఫ్ట్ లోను దేంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చింది కదండి. ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి ఒక 5,000 మందో 6,000 మందో పనిచేశారంటండి. దాన్ని డెవలప్ చేసిన తర్వాత దాంతో ఎంతమందిని ఉద్యోగులను తీసేయచ్చు అని అంటే ఒక 6,000 మంది చూపించిందంట దానికోసం పనిచేసిన వాళ్ళే. అబ్బా, అంటే దాన్ని డెవలప్ చేసిన వాళ్ళే తీసేసింది అది. చూడు మరి. అలాగా మనం పెరుగుదల దేనికి ముందుకెళ్తున్నామో ఏమవుతుంది అనేది మనకే అర్థం కావట్లేదు. పట్టకొట్టేసిందండి మొత్తం మీద. మొదట్లో మనం అనుకునే వాళ్ళు రోబోలు వస్తాయంట, మనం చేసే పనులు నలుగురు చేసే పనులు ఒక్కలే చేస్తున్నాయంట అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అలా కాదు, రోబోలు కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలు వచ్చేసినాయి. ఇప్పుడు వీడియోలు కానించి ఇది సాఫ్ట్వేర్ గురించి చూస్తుంటే మతో అవుతుందండి బాబు. చచ్చిపోయిన వాళ్ళు కూడా స్వర్గం నుంచి ఇలా వచ్చేసినట్టు నడుచుకుంటూ వచ్చి మన పెళ్లిలోకి వచ్చేసినట్టు భుజాల మీద చేతులు పాడైపోయిన ఫోటోల్ని శుభ్రం చేస్తున్నాయి. లేకపోతే బ్లాగులు కోతుల్లాగా బ్లాగులు చేయడానికి నీకు అసలు ఏం కావాలని చేస్తుందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంత దారుణమైన అప్డేషన్ వచ్చేసింది మనకి. రాను ముందున్న రోజుల్లో ఇంకేమైపోద్దో అప్డేట్ అంటే ఇంకెలా ఉంటుందో తెలియదు. మనం తినే తిండి కానించి కట్టుకునే బట్ట కానించి అన్ని అప్డేట్ అయిపోతే అవి ఎలా ఉంటాయో అని భయంకరంగా ఉంది. సరే చూద్దాం. ప్రస్తుతానికైతే మేము ఇంకా అప్డేట్ మీ అందరితో పాటు మేము అప్డేట్ అవ్వకుండా కొంచెం వెనక్కి ఉన్నామండి. ఒక 20 సంవత్సరాలు వెనక్కున్నామండి మేము తాటాకు పాక ఎందుకండి. ఇంకా ప్రస్తుతానికి ఒక 20 సంవత్సరాలు వెనక్కున్నాం. మీరు అప్డేట్ అయిన తర్వాత మిమ్మల్ని చూసి మీ వెనకాల మేము వస్తూ ఉంటాం అనమాట. అదండి ప్రస్తుతానికి. మొత్తమే అయితే అప్పుడు ఈ తాటాకు కుట్లని జీవనోపాధికి ఎంచుకునేవారండి చాలా మంది. అందులో మా తాత కూడా అలా ఎంచుకుని వెళ్ళేవాడు కూడా వెళ్ళేవాడండి. శుభ్రంగా కడుపు నిండా పప్పు, ఆవకాయ పచ్చడి వేసి, ఆవకాయ బద్ద వేసి, కొత్త నెయ్యి వేసి, అప్పడాలు వేపి, ఒడియాలు వేపి ఫుల్గా పెట్టేవారండి. ఒక సారు అది వేసి, ఒక సారు చుక్క వేసి
చాలా బాగా పెట్టుకోరండి భోజనాలు మా తాత కూడా నేను కూడా వెళ్ళిపోయాను బాబా తోకలాగా బళ్ళకి వెళ్ళివాడు కదా, బళ్ళు బడగొట్టేవాడిని ఆ రోజు పండగే ఇంకా అంటే అది ఒక చిన్నప్పుడు. మీ తాత రోజు వెళ్తారు కదా కుట్టుకి, మరి రోజు వెళ్ళిపోయాడు రోజు అంటే ఒక్కో రోజు ఆ రోజు ఎక్కడ ఉంటే ఒక్కో రోజు తగిలితే అలాగా లక్కీగా మా తాతకి ఎక్కువే ఉండి ఫుల్గానే. నువ్వు కూడా వెళ్ళిపోయాడు కూడా మరి ఇంకా రోజు మానేస్తే ఊరుకుంటారండి బాధేస్తారు కదా, వంక చెప్పాలి కదా, ఏదో వంక చెప్పేసి ఆ రోజు మానేసి మా తాత కూడా పోయేవాడిని. చాలా ఆనందంగా ఉండేది పిల్లలకి అప్పుడు సంతోషం అదే కదండి. భోజనాలు అంటే మాటలు ఏంటండి, మన ఇంటికాడ మూల రోజు తింటాం, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎర్రటీలు అన్నీ ఆడతారు కదా, తినేయాలనిపించేది. అప్పటి నుంచి అలాగే ఫుడ్ ప్రియుడిని అయిపోయానండి, తిండికి ఎక్కువ అట్రాక్షన్ అయిపోతాను, అట్రాక్ట్. అంటే చూసారు కదండి ఈ తాటాకు పాకలు ఇవన్నీ కుట్టడానికి ముఖ్యంగా కావాల్సిందండి ఇదిగోండి చూసారా, ఈ సూరుకుట్టు బద్ద అంటారండి, అంటే పెద్ద దబ్బలం అనమాట ఇది. ఈ సూరుకుట్టాకు ఈ రెండు ఉండాలండి, మెయిన్ కుట్టి ఆయన కూడా ఉండాలి, నాకు పైన ఉన్నాడండి ఆయన. ఇవి ఉంటే కనుక మన పాకలు ఇల్లులు తాటాకిల్లు ద్వారా పూర్వం కుట్టేవారు కదండి, చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. అవన్నీ కూడా కుట్టేవారు, వీటితో కుట్టేయచ్చండి, పెద్ద దబ్బలం అనమాట. ఇదేం దారం, ఓకే అండి. అది మీకు చూపిద్దాన్ని మా తాతకు ఉండేదండి ఇది, మరి మా తాత వెళ్తే ఎవరికైనా ఇచ్చేసాడో పట్టుబడి తెలియదు కానీ ఇలాంటిది ఉండేదండి మాకు. ఫైనల్గా మన బాబాయ్ గారు అయితే ఇల్లు అయితే మొత్తం కంప్లీట్గా కుట్టేసాడండి. శుభ్రంగా ఒక సేపు ఉండమన్నాం, భోజనం చేయాలి అంటే అబ్బాయి ఇవాళ నేను తిన్నా, ఆల్రెడీ పొద్దున్న పెరిగాను తిని వచ్చేసాను నేను. ఒకసారి తింటా నేను తిన్నాక అన్నాడు. ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడండి, ఆయన రూల్స్ ఆయనకు ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అవుతారన్నమాట. అందుకే చూడండి ఎలా ఉన్నాడు బాబాయ్, ఫిట్గా ఉన్నాడు. ఆ రోజులు వేరండి, మరి అలాగే మరి పెద్దోళ్ళు అంటే ఏంటనుకున్నారు, పెద్దల మాట సద్దన్నం మూట అని అందుకే అన్నారు. మరి ఆయన సద్దన్నమే తిని వచ్చేసాడండి, ఇంక నేనే ఆనం తిన్నా అన్నాడు. ఇల్లు కుట్టి వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళొస్తాను మరి. నాకైతే నీరసం వచ్చేసిందండి, పొద్దున్న 5ంటికి లేసాం, ఆకేసి సూరుకుట్లు అవన్నీ పెట్టి నా వల్ల అవుతా ఉంటానండి మరి. వెళ్ళొస్తామండి.